టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న చిరంజీవి ఎన్నో హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. తన పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో మందికి సహాయం చేస్తూ ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలుసు. పద్మవిభూషణ్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి బిడ్డగా జన్మించాడు. ఇక చిరు తన చదువును పూర్తి చేశాక పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ని ప్రారంభించాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు దాటి స్వయం కృషితో మెగాస్టార్ గా పాపులర్ అయ్యాడు. ఇక చిరు అండతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వచ్చి హీరోలుగా సక్సెస్ అవుతున్నారు. నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అయితే చాలా మందికి మెగా యాక్టర్స్ అనగానే వీరు మాత్రమే గుర్తుకు వస్తారు. కానీ మెగాస్టార్ తండ్రి కొనిదెల వెంకట్రావు కూడా ఓ సినిమాలో నటించాడు. అదే సినిమాలో మెగాస్టార్ కూడా నటించడం విశేషం. కాగా చిరు తండ్రి కేవలం పోలీస్ కానిస్టేబుల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో చిరంజీవి, పూర్ణిమ, భాగ్యరాజ్ జంటగా కనిపించారు. అల్లు రామలింగయ్య మరో ముఖ్య పాత్రలో నటించాడు. ఇందులో మంత్రి రోల్ కు సూట్ అయ్యే యాక్టర్ కోసం దర్శకుడు ఎంతో మందిని అప్రోచ్ అయ్యాడట. ఎవరు సెట్ కాకపోవడంతో చివరకు అల్లు రామలింగయ్య చిరంజీవి తండ్రి వెంకట్రావు ఉన్నారు కదా, ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం అని చెప్పడంతో డైరెక్టర్ ఆయన్ను స్క్రీన్ టెస్ట్ చేశారట. అలా చిరు తండ్రి వెంకట్రావు ఆ మంత్రి పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని తెలుస్తుంది. ఇక ఆ సినిమాలో చిరంజీవికి వెంకట్రావు మధ్య ఎలాంటి సన్నివేశాలు లేకపోయినా చిరు తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా 1983లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా చిరంజీవి తన తండ్రితో నటించిన ఏకైక సినిమా ఇదే కావడంతో చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఈ న్యూస్ ను సోషల్ మీడియా వేదికల్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చిరంజీవి ఫ్యాన్ అయినట్లయితే చిరంజీవి నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.